హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ 'అజ్ఞాతవాసి'. రంగయాన రఘు గారు లీడ్ రోల్‌లో, జనార్దన చిక్కన్న డైరెక్షన్‌లో వచ్చిన మూవీ ఇది. స్టోరీలోకి వెళ్తే అదొక చిన్న పల్లెటూరు. ఆ ఊర్లో ఒక పోలీస్ స్టేషన్. మన హీరో ఆ స్టేషన్‌కి ఇన్స్‌పెక్టర్. బట్ 25 ఇయర్స్‌గా అక్కడ ఎలాంటి క్రైమ్స్ ఉండవు. అంత నార్మల్ అండ్ పీస్‌ఫుల్ ఉండే ఊరు అది. ఒకరోజు ఆ ఊర్లో ఒక పెద్దాయన చనిపోతారు. ఆయన ఊర్లో వీఐపీ కూడా. ఊరంతా ఆయన కోసం వెళ్ళినప్పుడు మన హీరో సడన్‌గా ఇది నార్మల్ డెత్ కాదు మర్డర్ అంటాడు. సో, అందరూ షాక్ అవుతారు. అసలా ఊరేంటి? ఆ పెద్దాయన స్టోరీ ఏంటి? మన హీరోకి అది మర్డర్ అని ఎలా తెలుస్తుంది? లాస్ట్‌కి ఏమవుతుందనేదే స్టోరీ. పాజిటివ్స్ అంటే స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. స్టార్టింగ్ చూసినప్పుడు ఇదేం స్టోరీ అంతా ప్రెడిక్టబుల్‌గా ఉంది. పైగా పాత సినిమాలా ఉంది అనిపిస్తుంది. బట్ క్లైమాక్స్‌కి దగ్గరయ్యే కొద్దీ మూవీలో వచ్చే ఆ ట్విస్ట్ అండ్ ఫస్ట్‌లో చూపించిన వాటికి కనెక్ట్ అయ్యే సీన్స్, ఆ రివీలింగ్ పోర్షన్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా, థ్రిల్లింగ్‌గా ఉంటాయి. స్పెషల్లీ ఆర్టిస్టులు తమ పర్ఫార్మెన్స్‌తో థ్రిల్లింగ్ మూమెంట్స్ ఎలివేట్ చేస్తారు. ఇంకా కలర్ కూడా మనకి 90స్ మూవీ స్టైల్‌లో ఉంటుంది. నెగెటివ్స్ అంటే అక్కడక్కడ లాజికల్ మిస్టేక్స్ ఉన్నాయి. ఓవరాల్‌గా ఇదొక మస్ట్ వాచ్ థ్రిల్లర్. ఈ మూవీ జీ5లో కన్నడలో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ మీలో ఎవరైనా చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.